పిలిచే స్టేజ్లో డిపిఆర్ కూడా పూర్తయింది. ప్యారలల్గా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు వయా అమరావతి రింగ్ రోడ్ మీదుగా బందర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే దాన్ని కూడా డిపిఆర్ స్టార్ట్ అయింది. అది 20,000 కోట్లు. అంటే 2 విజయవాడ రోడ్లు ఇప్పుడున్న ఓల్డ్ హైవేని 8 లేన్గా చేస్తూ దాని పక్క నుంచి హై స్పీడ్ ట్రైన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టిన విధంగా దాన్ని కూడా ఆమోదం తెలియజేసి దాన్ని కూడా డిపిఆర్ కోసం టెండర్లు పిలవడం జరిగింది. ఇది ఒక్కసారి మాత్రం, ఎందుకంటే గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే వయా నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరు వాళ్ళకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ వరకు ఖాళీ ఉంటుంది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది 2 లేన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ కార్ట్ అన్ని తీసుకుంటాడు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడకు పోయే వాళ్ళు నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, దూప్రాడ్పేట దగ్గర బాటిల్ లెక్స్ ఉంటే నేను రివ్యూ చేసిన నైటే అన్ని కూలగొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 డేస్లో రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే మనం ఉట్టినే అనుకుంటాం కానీ 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం పడుతుంది. దాన్ని ఈ 10 లక్షల వెహికల్స్కి మీరు టైం క్యాల్కులేట్ చేయండి, ఎంత టైం పడుతుందో. అందుకని ఈ విధంగా ఫస్ట్ టైము ఒక ఆర్ఎండ్బి నేషనల్ హైవే మినిస్టర్ రివ్యూ చేసుకొని మొన్న పోయి కలెక్టర్, ఎస్పీ గారు అందరితో సీఎం గారికి చెప్తే సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరగా ఇళ్లలోకి పోయి హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చే విధంగా. సంక్రాంతి అంటే తెలంగాణలో వాళ్ళు కూడా ఆంధ్రాకి చాలామంది పోతారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. నన్ను కూడా రమ్మని చాలామంది పిలిచిండ్రు. కానీ మాకు ఇక్కడ గోదాదేవి కళ్యాణం నల్గొండలో ఉన్నది. ఇక్కడ 14th రోజు దేవరకద్ర కాన్ఫరెన్స్లో కొన్ని రోడ్ ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం. మున్సిపల్ రోడ్స్ ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చిపోయినారు. అలాగే చేవెళ్ళ కాన్ఫరెన్స్లో ఇప్పుడే ఎమ్మెల్యే గారిని పంపించి వచ్చినాం. ఆడ కూడా 30 కోట్ల బీటీ రోడ్డు 12th రోజు ఉన్నది. సో మా ప్రోగ్రామ్స్నే కానీ అక్కడ కూడా పిలిచిన చాలామంది ఫ్రెండ్స్, ఆంధ్ర ఫ్రెండ్స్, తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటారు. మనదా కలిసిన వాళ్ళే చాలామంది తెలంగాణలో కూడా పోతారు పండుగకు. సో దీని మీద ఈరోజు మొదటిసారి గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్గా నేను అంబులెన్సులు ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి గవర్నమెంట్ అమలు కావడం, మా ప్రతి ఫౌండేషన్ అంబులెన్స్ ప్రతి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఒకటి, క్రేన్స్ ఎక్కడన్నా వెహికల్స్ ఆగిపోతే ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొదటిసారి ప్రభుత్వం ఒక మినిస్టర్గా నేను 30వ తారీఖు రోజే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకని అందరికీ కూడా ఇస్తున్నాం. మీరు ఎక్కడున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఇక్కడికి వెళ్ళి అవసరం ఉంటే కూడా మేము ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ అయినో లేకపోతే సడన్గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే హెలికాప్టర్లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా హెలికాప్టర్లో తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 hours మా స్టాఫ్, మా పిఎస్లు అందరూ కూడా అదే పని మీద ఈ వారం రోజులు, అంటే మధ్యలో 3 రోజులు ఎట్లా ఖాళీ ఉంటుంది. హైదరాబాద్ రోడ్డు ఖాళీ ఉంటాయి, హైవేలు ఖాళీ ఉంటాయి. ఈ 3 రోజులు కష్టపడని చెప్తున్నా. మధ్యలో 3 రోజులు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి. హైవే మీద సిటీలో ట్రాఫిక్ ఉండదు. ఆ తర్వాత 3 రోజులు కష్టపడాలని మా ఆర్ఎండ్బి స్టాఫ్కు, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు మళ్ళీ మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఇది కోదాడు బార్డర్ వరకు, తెలంగాణ బార్డర్ వరకు నా బాధ్యతగా నేను పోయినసారి నేను ప్రత్యక్షంగా ఎంతోమంది నన్ను తర్వాత అడిగాను, సార్ మీరు వర్క్ నడుస్తున్నప్పుడు మీరు ఆ వర్క్ నడే స్పాట్ దగ్గర మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మెసేజ్ ఈమెయిల్ పెట్టడం జరిగింది. 9 కలెక్టరు, రంగారెడ్డి కలెక్టరు, నల్గొండ కలెక్టర్ అక్కడ అందరూ కూడా గ్రౌండ్ మీద ఉన్నారు, ఎస్పీలతో సహా. ఐబీఐల కంపెన్సేషన్ కోర్టు పోయిన కూడా అమౌంట్ వేసి ఇల్లు కూడా కొట్టేసాం. తూప్రాన్పేటలో, అబ్దుల్లాపూర్పేటలో కూడా క్లీన్ చేసినాం. అక్కడ రైట్ టర్న్ రామోజీ ఫిలిం సిటీ కూడా ముందు పోయి వియూపీల దగ్గర యూటర్న్ తీసుకోవాలని దీనికి క్లోజ్ చేసినాం. సో దీంతో ఈసారి ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. నాదేంటంటే మొత్తం ఆగకుండా మూవ్ అయితే 1 గంట లేట్గా అటు ఇటు పోతాం. మొత్తం ఆగిపోయింది అనుకో, ఉంటే కలెక్టర్ గారిని టోల్ గేట్ దగ్గరనే 2-3 అవర్స్ ఉండమని చెప్పి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట కలెక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు తప్పకుండా అవసరం ఉన్న దగ్గర టోల్ కూడా అన్ని గేట్లు కూడా మొత్తం ఒకటే ఇటు సైడ్ పెట్టినాం. హైదరాబాద్కు మొత్తం గేట్లు 12 ఉంటే 11 అటు ఈసారికి కొద్దిగా బెటర్. నెక్స్ట్ ఇయర్ వరకల్లా ఈ స్ట్రక్చర్స్ పూర్తవుతుంది, 4 లేన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి వచ్చే సంక్రాంతి నాటికి హ్యాపీగా 2.5 గంటల్లో విజయవాడ ఉన్నట్టు చేసే విధంగా నేను మినిస్టర్గా ఎంపీగా ఉన్నప్పటికెళ్ళే ఇది మా జిల్లానే ఎక్కువ ఉన్నది. కాబట్టి మా జిల్లాతో పాటు 2 రాజధానులు కలిసేదానికి రష్ ఎక్కువైంది. మామూలు డేస్లో కూడా పొద్దున పోయి సాయంత్రం వస్తున్నాము. సో 8 లేను హై స్పీడ్ వస్తే ఏంటంటే ఉదయం పోతారు, సాయంత్రం వచ్చేస్తారు, ఫ్లైట్ ఎక్కే అవసరం కూడా ఉండదు. దాని మీద దాన్ని చేయడం జరుగుతుంది. ఆ ఇష్యూ క్లోజ్ అయింది. మీకు ఇంకొక అప్పీల్ లాగా చేస్తున్నాను. దట్ ఈజ్ ద డిఫరెంట్ ఇష్యూ, అఫీషియల్ ఇష్యూ. అది కూడా ఇంపార్టెంట్. కాకపోతే దీంతో పాటు ఈరోజు నిన్న ఈరోజు సోషల్ మీడియాలో 1-2 ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారింది. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫార్మ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్ చేయరు. రెండవ విషయం, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఒక తపస్సులాగా ఎంతో కష్టపడి మేధావి అయితే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు రావు. ఎమ్మెల్యే ఎంపీ అంటే ప్రజలలో ఉండి పోరాటం చేసి ప్రజల పక్షాన ఉండి ఒక పార్టీ సపోర్ట్తోనో అవసరం వస్తే ఇంకా బాగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కావచ్చు. కానీ అలాంటి ఐఏఎస్ ఐపీఎస్లని బాగా కష్టపడే వారిని ప్రజల కోసం 24 గంటలు ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ సెలవులు ఉండవు. జిల్లా మొత్తం అన్ని డిపార్ట్మెంటు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు రిటైర్మెంట్ అనేది ఉద్యోగస్తులకు తప్పని. అది ప్రభుత్వం తీసుకునే చర్య. ఆ చర్యలో భాగంగా అక్కడ ట్రాన్స్ఫర్ జరిగి వేరే జిల్లాలకు పోయి జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా ఆ జిల్లా మంత్రి అని చెప్పి ఆఫీసర్ల మీద ఆ విధంగా అభాండాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా మిత్రులకు, అన్ని రకాల మీడియా మిత్రులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాసే ప్రతి
రాత మీరు చెప్పే సైడ్కి వెళ్ళి చెప్పేది కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. వాళ్ళను కూడా ఎవరైనా ఈ విధంగా మీ మీద అంటే మీరు ఎంత బాధపడతారో ఆలోచించుకోవాలి. మీ సరే ఆ ఛానల్ ఎక్కువ రేటింగ్ పెరగాలను, యూట్యూబ్ ఛానల్ అయితే లైక్స్ రావాలను కాంపిటీషన్లో పడి ఆ మహిళా ఆఫీసర్లని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి అది స్టేట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీరందరూ కూడా దానికి ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. రేపు మీకు ఈ పరిస్థితి ఎదురైతే ఏ విధంగా ఉంటుంది? రాజకీయ నాయకులు అంటారా, ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో, కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మొన్న ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీ చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పవచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఎట్లా బతకాలి మీరు అంటే సమాజంలో మీకు ఏ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ సోషల్ మీడియా కానీ మేము గౌరవిస్తాం, కానీ మీకు ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరు కరెక్ట్గా ఉండాలనే నా విజ్ఞప్తి. మీరని వాళ్ళని మానసిక విధంగా ఇబ్బందులు పెట్టి మీకు వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలంటే మీకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు, మీ ఇది తప్పు ఇది కరెక్ట్ అని కూడా మీరు చెప్పొచ్చు. కానీ మీ సోషల్ మీడియా ఛానల్ పెట్టి అందుకనే మీ సోషల్ మీడియా వాళ్ళని కూడా విమర్శిస్తలేదు. మీరే ఆలోచించుకోవాలి. మీకు రేపు పరిస్థితి అయితే ఏదో విధంగా మీరేమైనా చేసినా చేయకుండా మీ మీద కోపం ఉన్నా లేదని పెట్టుకోవచ్చు. దీనికి లిమిట్ లేదు కదా, దీనికి ఏం మీద అబ్జెక్షన్ లేదు కదా, దీనికి పెట్టుకుంటే అప్పుడు మీరు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితిలో ఉంటే మీ పరిస్థితి ఏంది, మీ ఇంట్లో పరిస్థితి ఏంది, మీ బంధువుల పరిస్థితి ఏంది? నిజంగా ఎందుకంటే ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎప్పుడు చేయాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అది. అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన సీఎంఓ మహిళది ఒకటి, అంతకంటే ముందు ఇంకా ఘోరమైన వీడియో చూసినాం.